హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫ్లాట్ బ్రష్తోని ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ నేర్చుకుందాము. మీకు ఎవరికైనా సరే అసలు పెయింటింగ్ చేయడం రాదు అని అనుకునే వాళ్ళు కూడా ఇలాగా చేసుకుంటే అందంగా ఉంటుంది. ఈ ఫ్లాట్ బ్రష్ 4 నెంబర్ది ఫ్లాట్ బ్రష్, 3 జీరోస్ది సన్న బ్రష్. నెక్స్ట్ ఏమో నేను పింకు, గ్రీను, వైటు కలర్స్ తీసుకున్నాను. చాలా చిన్నగా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు ఫ్లాట్ బ్రష్తోని చక్కగా డాట్స్ అలా పెట్టేసుకొని శారీస్ మీదైనా, చున్నీలైనా, డ్రెస్ టాప్స్, అలాగే బాటమ్స్, ఫ్రాక్లు అలా చక్కగా అలా డాట్లు పెట్టేసుకొని చక్కగా నేను డబుల్ కలర్ పెట్టాను కదా, అలాగే ముందు వైట్ ముంచి తర్వాత పింక్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఊరికే అన్ఈవెన్గా వేసాను. అలా కాకుండా 3 అలా బంచెస్ పెట్టుకోవచ్చు బార్డర్ లాగా. అలాగే శారీకి క్రాస్గా కూడా వేసుకోవచ్చు. అది ముందు మీరు ప్లాన్ చేసుకొని చక్కగా నేను చూపించిన విధంగా మీరు పెయింటింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జీరో బ్రష్, రౌండ్ బ్రష్ తీసుకొని గ్రీన్ కలరు పెయింట్ తీసుకోండి. బాగా షేక్ చేసి తర్వాత అలా వై షేప్స్లో మీరు అలాగా లీఫ్ లాగా పెడితే నీట్గా చక్కగా అందంగా వస్తుంది. చూసారా, మల్లె మొగ్గల్లాగా రోజెస్, అలాగే డార్క్ పింక్, డబల్ కలర్స్తో ఎంత అందంగా నీట్గా వస్తుందో అలా నేను పెట్టే విధంగా మీరు కూడా చేసుకోండి. ఇంకా తర్వాత కాడలు ఒక్కొక్కటి కూడా పొడుగ్గా చక్కగా నీట్గా చిటికెన వేలు బాటంకి ఆనించి వేస్తే నీట్గా చక్కగా అందంగా వస్తాయి. మీరు పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు జీరో బ్రష్ ఉంది కదా, ఈ గ్రీన్ వేసే బ్రష్, ఆ బ్రష్తోని న్యూస్ పేపర్ల మీద లైన్స్ గీసుకోండి. చక్కగా లైన్స్ గీసుకుంటూ ఉంటే అది ప్రాక్టీస్ వస్తుంది. లైన్స్, జీరోస్, స్క్వేర్స్ అలాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా అందంగా నీట్గా మీరు పెయింటింగ్ వేయగలుగుతారు. మీరు ఇలా వేసుకున్నారనుకోండి, అక్కడక్కడ ఆకులు, కొమ్మలు అవన్నీ వేసుకుంటూ నీట్గా చేసుకోవచ్చు. ఈ వైట్వి చక్కగా ఎంత అందంగా ఉన్నాయో చూసారా, అలాగే వేసుకోవచ్చు. అలాగే పింక్వి దగ్గరికి వేసాను కదా, అలా కూడా వేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా అందంగా ఉండేలాగా చక్కగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి వేయడం వచ్చిందంటే, పెయింటింగ్ వేయడం వచ్చిందంటే ఆ ఫిగర్స్ అవి చాలా అందంగా నీట్గా ప్రాక్టీస్ ఎప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే అందంగా చక్కగా వస్తుంది. ఒకసారి వేసి నాకు బాగా రాలేదు అలా అనుకోవద్దు. మీరు ఏదైనా పిల్లో కవర్లు ఉంటాయి కదా, వైట్ పిల్లో కవర్లు, అలాగే పిల్లల స్కూల్ యూనిఫామ్వి వైట్వి, అలాగే కలర్స్వి ప్లెయిన్వి ఉంటాయి కదా, అలాంటివి తీసుకోండి. పాతవి పిల్లలవి వెలిసిపోయినవి, చిరిగిపోయినవి అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చక్కగా అందంగా వస్తాయి. ఆ తర్వాత మీరు శారీస్ మీద, డ్రెస్సుల మీద, అన్నిటి మీద వేసుకోవచ్చు. చూసారా ఎంత అందంగా మల్లె మొగ్గల్లాగా చక్కగా కనిపిస్తున్నాయా? చిన్నపిల్లల ఫ్రాకులు ఉంటాయి కదా, ప్లెయిన్ ఫ్రాకులు, అలాంటి ఫ్రాకులకి అలా ఈ పింక్ కలర్ ఉంది కదా, అలా చిన్నగా అందంగా మీకు ఏ కలరు ఫ్రాకులు ఉంటే దానికి వైట్ కలర్ అయితే పింక్ అని, రెడ్ అని అలాంటివి వేసుకోవాలి. అలాగే మీరు కలర్ కాంబినేషన్ బట్టే మీకు ఆ అందం అనేది వస్తుంది. కరెక్ట్గా ఎంత రోజ్ మొగ్గల్లాగే ఉన్నాయి చూసారా. ఇంకా మీకు మంచి వీడియోలు చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.